చిన్న లెటర్ రాస్తే మన ఎమ్మెల్యే గారు విజయవాడ వెళ్తా ఉన్నారు. విజయవాడలో చూడలేదు. ఆయన చూసిన తర్వాత ఈ ప్రోగ్రాం నేను తప్పకుండా వస్తాను, పేద ప్రజలకి నేను దగ్గరుండి అన్నదానం వస్త్రదానం ఇచ్చేదానికి నాకు ఎన్ని పనులున్నా కూడా వదిలేసి వస్తానని చెప్పి వచ్చారు. ఆయన టైం స్పేర్ చేసి అంతే ప్రజల కోసం. ఇప్పుడు కాదు, వాళ్ళ ఫాదరు ముదుకృష్ణ నాయుడు గారు మా కత్తూరుకో సుప్రభాత మా ఇంట్లో ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా వచ్చేవాడు. గంట అరగంట అయినా కూర్చొని అక్కడే భోజనం చేసి మమ్మల్ని అంతా పలకరించి, మా నాన్న చనిపోయేటప్పుడు వచ్చాడు, మా అమ్మ చనిపోయినప్పుడు అన్ని కార్యక్రమాలకు వచ్చేవాడు. ఏ కార్యక్రమం, అబ్బాయి పెళ్లికి వచ్చారు అంటే ఏ కార్యక్రమం అయినా ఇంటికి వెళ్ళి పిలిస్తే తప్పకుండా వచ్చి మనతో కూడా ఉండి ఆ కార్యక్రమాన్ని ఎంత దగ్గరగా ఉండి చూసేవారు. అటువంటి వారి తనయుడు మన భాను గారు అదే పరపతిలో వచ్చారు. మీ అందరికీ సేవ చేసే దానికోసం మీరందరూ మంచిగా ఎన్నుకున్నారు, గెలిపించారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మన సీఎం గారు వీళ్ళందరూ కూడా ప్రజలకి ఏం చేయాలనేది దగ్గరగా ఉండి ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి చేస్తున్నారు. కాబట్టి వారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా ట్రస్ట్ ఎందుకు వచ్చింది అనేది మీకు చెప్తాను. ఒక 5 నిమిషాలు చెప్తాం. 2004లో అంటే అంతకుముందు మేము ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇండియన్ ఎయిర్లైన్స్లో ఎయిర్లైన్స్ ఇంజనీర్గా చేరాను. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రైవేట్ పార్ట్నర్స్తో కూడా కలిపి ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టాం. మీకు అందరికీ తెలుసు, చిన్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్. అక్కడి నుంచి స్టార్ట్ చేసి అంటే పేదలకి ఆ రోజు కూడా ఎక్కడన్నా ఒక మంచి కార్యక్రమం, దేవాలయంలో ఒక కార్యక్రమం చేస్తున్నారు, ఒక కబడ్డీ పోటీ పెట్టారు, ఒక వాలీబాల్ పోటీ పెట్టారు, ఒక హాకీ పెట్టారు చిన్నపిల్లలంటే అప్పుడు కూడా మేము డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేసేవాళ్ళం. అప్పటి నుంచి అంటే 1979 1979 నుంచి ఇలాగా ఎన్నో కార్యక్రమాలు. తర్వాత 2004లో మాకు వాజ్పేయి గారు అప్పుడు తిరుపతిలో ఒక కేంద్రం ఉండాలి, గాంధీ గారి యొక్క సేవలు, గాంధీ గారి యొక్క ప్రవచనాలు, గాంధీ గారి యొక్క ఐడియాలు తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో తిరుపతిలో ఒక ట్రస్ట్ ఇచ్చారు. ఒక కేంద్రం, ఢిల్లీలో ఉన్న కేంద్రాన్ని ఇక్కడ ఇచ్చారు. ఆ ట్రస్ట్కి ఢిల్లీలో ఉన్నది ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో వాళ్ళే చైర్మన్ ఉంటారు. అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, తర్వాత ఇప్పుడు మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, ఆయనే మా చైర్మన్. 15 సంవత్సరాలుగా, దాదాపు 13 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారే మా చైర్మన్. అంటే ఎటువంటి మంచి కార్యక్రమాలు పేదలకి ఎన్జిఓ ద్వారా ఏం జరగాలి అనే ఉద్దేశంతో ఎన్నో మంచి కార్యక్రమాలు మేము ఈ ట్రస్ట్ 2004లో స్టార్ట్ చేసినప్పుడు ఏదో 10 లక్షలు 20 లక్షలు సంవత్సరానికి ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు దాదాపు ₹1 కోటి నెలకి సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. ₹1 కోటి సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. మేము ఎక్కడ కానీ ₹1 తీసుకోలేదు. గవర్నమెంట్ నుంచి ఒక 15,000 వచ్చేది, అది కూడా వద్దని చెప్పి గాంధీ గారి మనవరాలు వచ్చి మా స్టేజ్ చూసి మీకేమైనా ఫండ్ కావాలంటే ఇస్తారంటే చెప్పాను నేను. మాకు వచ్చే దానిలోనే ఈ సిఎస్ఆర్ ప్రోగ్రాం కింద ₹1 కోటి దాకా ఖర్చు పెట్టి మేము అకౌంట్ అదే ట్రస్ట్కి పంపిస్తాం. ఢిల్లీలో ఉన్న అంటే మా ప్రధానమంత్రి మోడీ గారి యొక్క అధ్యక్షతన జరిగే గాంధీ స్మృతికి ఆ అకౌంట్ ప్రతి సంవత్సరం పంపిస్తాం. ఇలాగా పేద ప్రజలకి ఏదో విధంగా సహాయం చేస్తున్నాం. అంటే ఎవరైనా హాస్పిటలైజ్ అయిపోయినారు, వచ్చారు, మా ఆఫీస్ దగ్గర వచ్చారు, సార్ ఎవరో ఒక హాస్పిటల్ అయినారు, డబ్బు కట్టలేకపోతున్నారు అని అంటే మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేశాం. అలాగే కరోనా పీరియడ్లో మీకు అందరికీ తెలుసు, కరోనాలో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఇంట్లోనే ఉన్నారు. ప్రతి ఒక్క అప్పుడు పరిస్థితి ఇంట్లో నుంచి బయట రాకూడదు, భోజనానికి కూడా లేదు, బయట పోకూడదు, ట్రావెల్ చేసేదానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే మన మున్సిపాలిటీ వాళ్ళు, కరెక్ట్ మున్సిపాలిటీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కిట్స్ అని ఇచ్చాం. అంటే వాళ్ళకి కావాల్సిన బియ్యం, ఆయిల్, పప్పు ఇవన్నీ కూడా
సప్లై చేశాం. అలాగే మోడీ గారి ఆఫీస్ నుంచి ఎక్కడెక్కడైతే ఆగిపోయిన 2 months వరకు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ట్రైన్స్ ఆగిపోయిన, బస్సులు ఆగిపోయినాయి, అక్కడి నుంచి ఫోన్ వస్తే మాకు ఈ పర్టికులర్ నెంబర్కి మీరు అమౌంట్ పంపించండి అని అంటే అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేసేవాళ్ళం. వేసి వాళ్ళకి ఆహారానికి పోయేదానికి అలాగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. మాకు గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా ఒక ఏదైనా అన్ని ఎన్జిఓలన్నీ కూడా చక్కగా 150వ జయంతి చక్కగా జరపాలనే ఉద్దేశంతో పిలుపునిచ్చారు మోడీ గారు. అటువంటిప్పుడు తిరుపతిలో ఒక పెన్సిల్ డ్రాయింగ్, పెద్ద పెన్సిల్ డ్రాయింగ్తో గాంధీ గారి యొక్క సేవలు మనకు దేశానికి ఏం చేశారనేది ఒక పెన్సిల్ డ్రాయింగ్తో, ఒకటే పెన్సిల్ అంటే 60x70 పెద్ద 2700 చిల్లర అడుగులు ఒకటే వాల్ పోస్టర్ చేశారు. దాన్ని గిన్నీస్ బుక్ వాళ్ళు వచ్చి రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని. అంటే గిన్నీస్ బుక్లో రికార్డు కావాలనేది చాలా కష్టం. అటువంటి దాన్ని మేము ఆ 10-15 రోజులు లోకల్ పొలిటీషియన్స్ అయితే, మీ మున్సిపల్ కమిషనర్ అయితే అందరూ కూడా హెల్ప్ చేసి ఆ యొక్క గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకొచ్చి సేవలు చేస్తున్నాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు మాకు కోవిడ్ వారియర్ అని చెప్పి ఒక అవార్డు ఇచ్చారు. ఎవరు తెలంగాణ గవర్నర్ అప్పుడు తమిళ సాయి గారు ఉన్నారు, ఆమె మాకు కోవిడ్ వారియర్ అని చెప్పి ఒక అవార్డు ఇచ్చారు. అలాగే వెంకయ్య నాయుడు గారు, మీకు అందరికీ మన వెంకయ్య నాయుడు గారు ఒక అవార్డు ఇచ్చారు మాకు వైస్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు. అలాగే ప్రణబ్ ముఖర్జీ గారు ఒక అవార్డు ఇచ్చారు. అలాగే రాజ్నాథ్ సింగ్ గారు ఒక అవార్డు ఇచ్చారు. అంటే ఈ ప్రజాసేవ చేస్తున్నా, సేవలు చేస్తున్నా గుర్తింపుగా మాకు ఒక అవార్డు ఇచ్చారు. అదే అవార్డు కాకుండా మాకు ఫస్ట్ ఏం చేయాలి, పేద ప్రజలకు సాయం చేయాలి. అదే మా పని. మాకు వచ్చిన ఆదాయంలో కొద్దిగా ఖర్చు పెడతాము. ఏదో ప్రతి నెలలో 2-3 2-3 సార్లు గాంధీ రోడ్లో 1000 మందికి అన్నదానం, 1000 మందికి వస్తుంది గాంధీ రోడ్లో. అంటే తిరుపతిలో చుట్టూ అక్కడే వస్తున్నారు. కాబట్టి మేము ఏం చేసామంటే ఈసారి 70 సంవత్సరాలు పూర్తయింది, మా ఊరు వదిలేశాను, మా వాళ్ళంతా చూడాలి, నేను తప్పకుండా అక్కడికి వెళ్ళాలి, ఆ ఊర్లో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి గాలి భాను ప్రకాష్ గారు రావడం, మిమ్మల్ని అంతా కూడా చూడడం, మీకు ఒక సహాయాన్ని అందించేదానికి. ఇదే కాదు, మా డాక్టర్ గారు చెప్పారు, ఇంకొక 6 నెలల్లో మేము ఒక మెడికల్ క్యాంప్ పెడతాం. ఒక మెడికల్ క్యాంప్ మీకు ఐ టెస్టింగ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఫ్రీగా, స్పెట్స్ కూడా మీకు ఇస్తాం. అంటే మీ అద్దాలు ఏమైనా తక్కువ పవర్ ఉంటే, ఎక్కువ పవర్ ఉన్నా కూడా మేము ఒక టెస్ట్ ఎప్పుడే చెప్తున్నాను నేను, డాక్టర్ రెడ్డేపు గారు ఒక మంచి మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టి ఈ చుట్టుపక్కల పల్లెలందరూ కూడా మెడికల్ చెకప్ చేయించి మీకు అవి ఫ్రీగా ఇప్పిస్తాం. అలాగా ఇటువంటి కార్యక్రమాన్ని మాకు ఈ యొక్క బాదిరేడులో చేసేదానికి ఒక అవకాశం ఇచ్చిన మాకు దానికి అందరూ కూడా రావడం, ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్తారు, మీకు బట్టలు ఇస్తారు, అన్నదానం చేస్తారు. మీరందరూ కూడా ఓపికగా ఉండి తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. గౌరవ శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ గారు మాట్లాడవలసిందిగా ఇవాళ రోజు టీసీ రాయలన్న పుట్టినరోజు రోజుకొచ్చారు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషపడమ్మా. ఆయన ఈ ఊళ్ళో పుట్టి తిరుపతిలో రకరకాలుగా వ్యాపారాలు చేసి కానీ, లేకపోతే ఈ స్వచ్ఛంద సంస్థలు పెట్టి కానీ, ఈ సమాజంలో నేను కూడా నా తాలూకా భాగస్వామ్యం పంచుకుంటా అని చెప్పి ముందుకు రావడం సంతోషం, అభినందనీయం. ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా మనం ఏం చేసినా కూడా పైన దేవుడు చూస్తుంటాడు, ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు. మనం చేసే మంచి పనులకి ఎప్పుడు కూడా ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి మనం వింటుంటాం, చూస్తుంటాం, మనకి అనుభవిస్తుంటాం. అయితే ఆయన టీసీ రాయలన్న అంటే నేను కొత్త, ఆయన పాత, నిజం చెప్పాలంటే. అయితే ఇంతకుముందు అసలు చెప్పారు ఈ ఊళ్ళో పుట్టాడని చెప్పి, అది తప్పదాకా
తీసేయాలన్న. అయితే అప్పుడు అడిగాను, మీ బంధువులు ఉన్నారంటే ఏదో 3 ఫ్యామిలీలు ఉన్నారు, 4 ఫ్యామిలీలు ఉన్నారంటే చెప్పారు. సంతోషం అన్న, మీరు మీ ఆనవాళ్ళు ఎదుర్కొంటా మీరు పుట్టిన ప్రదేశానికి వచ్చి ఇక్కడ మీ బంధువర్గంలో కానీ లేకపోతే మీ తెలిసిన వాళ్ళంతా కూడా వాళ్ళతో మీ పుట్టినరోజు జనం గడుపుకోవాలనుకోవడం నిజంగా శుభసూచకం, మంచి పరిణామం. అలాగే మనం చూసాం ప్రభుత్వం అన్ని విధాల పేదలు బలహీన వర్గాలకి మంచి చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ఇవాళ అన్ని రకాలుగా మన ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంది. అటు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, అంటే పిల్లకాయల విద్య కానీ, లేకపోతే పెద్దవారికి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇల్లు కట్టుకున్నా ఏది చేసినా కూడా పెద్దపీట వేస్తూ అన్ని విధాలా మనకి ఆదుకోవాలి, అన్ని విధాలా వాళ్ళకి చేయూత ఇవ్వాలి, అన్ని విధాలు పైకి తీసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఇవాళ అన్ని వర్గాలలో మనం తీసుకొస్తాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ ఏమో ఇక్కడ ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు? పెన్షన్ పెన్షన్ ఎంత చేద్దామమ్మా? పెన్షన్ ఎంత చేద్దామంటే దాదాపులో ఈ మన ఇప్పుడు కూర్చున్న ఈ హాల్లోనే 40-50 మంది పెన్షన్ తీసుకున్నారు. అంటే ప్రతి ఒక్క అవ్వ కానీ తాత కానీ 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖే వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వడం జరుగుతుంది. అక్క ఇరువురు రాష్ట్రాలు ఉన్నాయి మనకి, అటుపక్క తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తెలంగాణ కానీ, ఒరిస్సా కానీ, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎవరు కూడా అంత డబ్బులు ఇచ్చినా దాఖలాలు మనం ఇస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు భరోసాగా ఉండాలి, వాళ్ళ మర్యాద నిలపాలి, వాళ్ళ కాలం మీద బతకాలని చెప్పే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ పని చేస్తా ఉంది. అలాగే మనం చూసాం ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్క ఔత్సాహికుడికి మనం పిలిచి 2.5 లక్షల రూపాయలు వాళ్ళ చేతులు పెడుతున్నాం, ఇల్లు కట్టుకోవడానికి దోహదం చేస్తున్నాం. అలాగే సైట్ లేని వాళ్ళకు కూడా 3 సెంట్లు భూమి ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి మనం వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం. అంటే అన్ని విధాలుగా కూడా మనం ప్రతి ఒక్క కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి పాసగా నిలబడాలని చెప్పే ఉద్దేశంతో బాబు గారి ప్రభుత్వం గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ అన్ని విధాలా చేయూతిస్తున్నారు. అది ఒక మంచి పరిణామం, అది ఒక శుభసూచన కూడా. ఇవన్నిటికీ తోడై మేమున్నామని చెప్పి ఇస్రాయల్ అన్న అంటారు కూడా వస్తారు, వచ్చి మేము కూడా మా సాయం చేస్తామని చెప్పాడు. మేము 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను కరోనా టైంలో. మంచిది, ఎందుకంటే ఆ రోజు చాలా అవసరాలు కూడా. ఎందుకంటే మొత్తం సమాజం అంతా కూడా గృహ నిర్బంధం అయిపోయింది, ఎవరి ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. లాక్డౌన్ చేశారు. లాక్డౌన్ చేసినప్పుడు నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే బియ్యం లాంటివి కూడా కష్టమైపోయినాయి. ఆ టైంలో మీరు చాలామంది ముందుకు వచ్చి బియ్యం కానీ కూరగాయలు కానీ మంచి వాళ్ళ గ్రామంలో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ చేయించారు. అదంతా కూడా మంచి పరిణామం. అలాగే గాంధీజీ గారి గురించి ఈ కస్తూర్బా మహాత్మా గాంధీ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా సర్వీస్ కూడా సూచన మనకి స్వాతంత్ర సంయోగంలో కీలక భూమిక పాటించిన మన గాంధీ గారు ఇవాళ తెలుసుకునేట్టు. ఇప్పుడంతా కూడా గాంధీ అంటే ఎట్లయిపోయిందంటే అమ్మ 100 రూపాయల కాగితం 500 రూపాయల కాగితం అయిపోయింది. చాలా మందికి గాంధీ గారి గురించి చాలా తక్కువ తెలుసు. గాంధీ గారు అంటే 100 రూపాయలు 500 మా అన్న అవుతున్నాడు నీకే. అంతేగాని ఇవాళ గాంధీ గారి గురించి చాలా ఆయన ఎంతో త్యాగం చేశాడు, మన కోసం త్యాగం చేసి మన స్వాతంత్రం కోసం పోరాడి అలా బ్రిటిష్ వాళ్ళు పంపించడం మన కీలక భూమికి పాటించాడు. కాబట్టి ఇవాళ మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం, స్వేచ్ఛగా మనం టీషర్ట్ మనం తీసుకుంటున్నాం, స్వేచ్ఛగా చదువుకోగలుగుతున్నాం, మనం దాన్ని మనం చూసుకుంటున్నాం. అది ఆ రోజు ఆయన చేసిన త్యాగానికి ఇవాళ మనం అనుభవిస్తున్న సుఖం. ఖచ్చితంగా అది కూడా మనం ఒకసారి ఆయన స్మరించుకోవాలా. ఇలాంటి ఔత్సాహాన్ని మనం ప్రోత్సహించాలా, ప్రోత్సహించి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి సమాజంలో కూడా ఒక దిక్సూచిగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మిమ్మల్ని మీతో పాల్గొంటుండే ఇదే